ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వార్లారా, మన ప్రార్థనకు ప్రభు ఎప్పుడు చెవియొగ్గి వింటాడు? మన ప్రార్థనలో విన్నపాలు ఎప్పుడు ఆయన సమాధానం పంపిస్తాడు అంటే, కీర్తనలు 17వ కీర్తన 1వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. కపటమైన పెదవుల నుంచి వచ్చినది కాదు నా ప్రార్థన, కాబట్టి నా ప్రార్థనకి చెవియొగ్గుము అని దావీదు అక్కడ చెప్తూ ఉన్నాడు. విషయం ఏమిటంటే, మనము ఎప్పుడైతే మన హృదయాన్ని, మన పెదవులను కపటముగా లేకుండా పరిశుద్ధతతో నింపుకుంటామో, అటువంటి పెదవులతో ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు తప్పక ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థనకి చెవియొగ్గి జవాబులు దయచేస్తాడు. కాబట్టి మన పెదవులను కపటము లేకుండా ఉంచుకోగలిగితే, మన తలంపులను కపటము లేకుండా ఉంచుకోగలిగితే, ఆ పెదవులతో చేసే ప్రార్థనకి దేవుడు చెవియొగ్గుతాడని వాక్యము సెలవిస్తూ ఉంది.